పినపాక రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుపై నమోదైన కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ఎస్ మండల నాయకులు ఆరోపించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మహిళల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున నిజానిజాలు కోర్టే తేల్చాలని, అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కూడా వారు ఆరోపించారు. ఈ పరిణామాలతో పినపాక రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, ఎప్పటికైనా అడిగిన ముత్యమ్మారి కాంతారావు బయటకు వస్తారు, అప్పుడు చెప్తాం. వీళ్ళు ఇచ్చే ఆగే వాళ్ళ సంగతి కూడా ఛాలెంజ్ తీసుకొని చెప్తుంటారు. ఈరోజు ఏదైతే ఈ వారం రోజుల నుంచి మా మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారి మీద వస్తున్న ఆరోపణల్ని చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఏదైతే ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలు మహిళల గురించి వీళ్ళు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకంటే మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఎందుకంటే 2500 విషయంలో కానీ, ఆ తర్వాత తులం బంగారం విషయంలో కానీ, ఈరోజు ఉద్యోగస్తులు నిరుద్యోగుల గురించి కానీ, ఇటువంటి అన్ని డైవర్షన్ పాలిటిక్స్ వేయటం గురించే, ఇటువంటి నిందలేయటం గురించి. ఎందుకంటే కాంతారావు గారు ఇమేజ్ ఏంటో ఈ పినపాక నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా తెలుసు. దానికోసం ఏంటంటే ఏదో రకంగా ప్రతిపక్షంగా గట్టిగా ఎదుర్కొంటున్నాడు ఈయన. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి. కాబట్టి ఏదో రకంగా ఈయన్ని ఇబ్బంది పెట్టాలి, బురజల్లే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి మహిళల్ని అడ్డం పెట్టుకుని కొంత డబ్బు వెచ్చించి మరీ కూడా ఇచ్చారని సంగతి తెలిసింది. అది కూడా త్వరలో బయటకు వస్తుంది. ఇప్పుడు ఏదైతే కాంతారావు గారి విషయంలో కడిగిన ముత్యంలో కోర్టులో ఏదైతే ఉందో ఇది తప్పకుండా బయటకు వస్తుంది ఈ వార్త. అప్పుడు ఈ నోర్లన్నీ మూతపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కంపల్సరీ మా రేగా కాంతారావు గారి మీద పడ్డ నింద మాచిపోద్ది. కంపల్సరీ వీళ్ళకి ఏదైతే ఇప్పుడు ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగుతున్నారో వీటన్నిటికీ చర్మగీతం పడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. అశ్వాపురం మహిళల ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి అమలు చేయలేదు కాబట్టి రేగా కాంతారావుపై ఆరోపణలు ఇలాగైనా చేయాలని చేపిస్తున్నారు. గౌరవనీయులైన మన రేగా కాంతారావు సార్పై కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం వలన వాళ్ళు ఇలాంటి కక్షలు తీసుకొని ఒక మహిళపై అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మా రేగా కాంతారావు సార్ మీద కాంగ్రెస్ పార్టీ నోటుకొచ్చినట్టుగా మాట్లాడటం, ఒక మహిళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం వాళ్ళకే తప్ప. ఎందుకంటే చాలా హామీలు నెరవేరంలా వాళ్ళు వెనకబడిపోవటం, దాన్ని మేము ఆ సార్ మీద వచ్చే దాని ఖండిస్తున్నాం. ఎందుకంటే కావాలని చేస్తున్నారు తప్ప జనాలకు అందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం పని చేసేది మొత్తం తెలుసు. మహిళల్ని అడ్డం పెట్టుకొని మోసం చేసింది మీ పార్టీ, మా పార్టీ కాదు అట్లా చేసింది. అట్లాగే మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాద ఉంటుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులపై మా రేగా కాంతారావు గారిపై చేస్తున్నటువంటి ఆరోపణలు అసత్యమని అందరికీ తెలుసు. అయినా కానీ దీన్ని ప్రచారిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. తగిన బుద్ధి త్వరలోనే కోర్టు కూడా చెప్తుంది. మాకు సానుకూలంగా అనుకూలంగా తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం. కోర్టులో ఉంది కాబట్టి మేము ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోలేదు. మీకు కరెక్ట్గా చెంపపెట్టులాగానే మీకు ఖచ్చితంగా తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా ఏం చెప్తున్నాం అంటే
పినపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా రేగా కాంతారావు గారికి ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది నిజమా అబద్ధమా అని తెలుసుకొని కూడా మనం మాట్లాడాల్సిన విషయం చాలా ఉంది. మీరు 6 గ్యారంటీలు అన్నారు, ప్రతి ఒక్క గ్యారంటీని కూడా మీరు అమలు చేయలేకపోయారు. మీకు చేతగానితనంగా తీసుకొని మీరు దాన్ని చేయలేకపోతారు. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే మీరు ఈ యొక్క ఆరోపణలు చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. శ్రీయుత గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారు గత 20వ తారీఖున ఒక వారం రోజుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంగా ఈరోజు ఈ సభాముఖం మాట్లాడదలుచుకున్నాను. వాస్తవం చెప్పాలంటే ఒక మచ్చలేని మహానాయకుడు రేగా కాంతారావు గారు. ఈ పినపాక కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అంటే రేగా అంటే డెవలప్మెంట్. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం 31 నెలలు దాటిపోయింది. కనీసం అభివృద్ధి మీద అసలు ఎటువంటి ఫోకస్ పెట్టట్లేదు. పినపాక కాన్స్టిట్యున్సీ పూర్తిగా విస్మరించింది. పూర్తిగా అసలు ఏ మాత్రం కూడా ప్రజల బాగోలు చూసుకోవడం కానీ, వాళ్ళ డెవలప్మెంట్ చూసుకోవడం కానీ, ఏదైనా ఎలక్షన్లు వస్తే ఆ టైంలో స్కీమ్లు ప్రవేశపెట్టడం, ప్రజల్ని కొద్దిగా దగ్గర తీసుకోవడం, ఏదో ఆ టయానికి ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం చేస్తుంది తప్ప పూర్తిగా విస్మరించింది. అసలు స్టేట్ లెవెల్లో మొత్తం మైనస్లో ఉంది కాంగ్రెస్. కాకపోతే రేగా కాంతారావు గారి మీద ఎటువంటి మచ్చ లేదు. కాబట్టి ఒకసారి మచ్చ తీసుకొస్తే పూర్తిగా మనం ఇక నెక్స్ట్ మనం ఏంటంటే కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ ఆరోపణలు తీసుకొస్తున్నారు తప్ప వాస్తవం చెప్పాలంటే మచ్చలే మహానాయుడు మన రేగా కాంతారావు గారు. దయచేసి మన రేగా మీద ఇక నుండి ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా మైనార్టీ మండల అధ్యక్షుల తరపున నేను ఖండిస్తున్నాను. జై మన్యం పులి రేగా కాంతారావు గారి ఆదరణ చూసి జిల్లాలో అడుగు పెట్టడానికి గడగడలాడుతున్న 3 మంత్రులు ఆయన ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసి మహిళలను అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయానికి త్వరలోనే ముగింపు పడుతుంది. నిజాయితీగా కడిగిన ముత్యంలా మా రేగా కాంతారావు గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మొత్తం ప్రజల ముందు కడిగి కాంగ్రెస్ నాయకులకి బుద్ధి చెప్తారు. మాజీ శాసనసభ్యులు పినపాక రేగా కాంతారావు సార్పై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికి గత వారం రోజుల కాంగ్రెస్ ఇలానే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలని అమలు చేసిండ్రు. అందులో ఇయ్యలేదు, ఒక ఫ్రీ బస్ పెట్టారు, సన్న బియ్యం అనేది ఒకటి ఇస్తున్నారు. ఇంకా మహిళలకు 2500 అని అవి ఇవ్వట్లేరు. తులం బంగారం ఇవ్వంటే తులం బంగారం అని అందరు చాలా మంది మహిళలు ఆశపడి ఓటేశారు. ఆ తులం బంగారం లేదు, 2000 5000 లేవు. పింఛన్ ఇస్తానన్నారు వికలాంగులకు. అందరు ఇళ్లలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆశపడి ఓటేశారు. కాకుండా వాళ్ళకు కూడా 4000 అన్నారు, 4000 ఇవ్వట్లేరు. అదే 2000 వస్తున్నాయి. మా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 2000 వస్తున్నాయి. అంతకుమించి ఎక్కడ సర్పంచ్ మేడం మీరు? మీ పేరు? శోభరాని. ఓకే. మా రేణు సార్ మీద ఆరోపణలు, మహిళ పట్ల వారు పెట్టింది అబద్ధం. ఆ సారు మంచి సారు కాబట్టి ఆ సార్ ఇచ్చినవి ఉన్నాయి. కానీ ఈ పినపాక నియోజకవర్గంలో ఆ సార్ ఇచ్చిన పనులే ఉన్నాయి. మేము గెలిచిన కానించి అయితే ఇటువంటి పనులు మాత్రం మాకు ఏమి హామీ ఇవ్వలేదు. తులం బంగారం 2500 మహిళలకు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సార్పై కుట్రలు, ఆరోపణలు అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తనకు ఏ మచ్చ లేదని, అధికారంలో ఉన్నప్పుడు ఏది లేదు, అధికారం లేకపోయినా కూడా సార్కి ఏ మచ్చ లేదు, ఏం లేదని మేము భావిస్తున్నాము. ఒక యువతి వల్ల తనకు కేసు అదనేసి సార్ని అట్లా అరెస్ట్ చేశారు. కాబట్టి మా సార్ మీద ఏ మచ్చ ఉండకూడదు, సార్ ఏ తప్పు చేయలేదు. యువతిపై అలా అవమానం పెట్టుకొని ఏ దారి లేకుండా వాళ్ళు యువతిపై కుట్ర పెట్టుకొని వాళ్ళు అడ్డు పెట్టుకొని, ఒక మహిళని అడ్డు పెట్టుకొని సారు చేయని తప్పు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి మా సారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని
మా సార్ వచ్చిన తర్వాత చేయవలసింది చేస్తారనేసి కోరుతున్నాను.